వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ప్రారంభమైన ఎన్నికల నామినేషన్ పర్వం. మొదటి రోజు ఖమ్మం నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల. తెలంగాణలో ఎన్నికల పోటీ నుండి తప్పుకున్న వైఎస్ఆర్టీపీ. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామన్న పార్టీ అధినేత వైఎస్ షర్మిల. బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై చంద్రబాబుపై కేసులు కడుతున్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందన్న బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. అసెంబ్లీ ఎన్నికల భద్రతను కట్టుదిట్టం చేస్తున్న రాచకొండ పోలీసులు. మాడ్గుల యాచారం పోలీస్ స్టేషన్లో సందర్శించిన సిపి చౌహాన్. డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని, ఖమ్మం భవిష్యత్తు కోసం, ప్రజల మనోభావాలు కాపాడడం కోసం పనిచేస్తానని తెలిపారు. మీ ఆశలకు అవసరాలకు కోసం పనిచేస్తానని అన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా నీతివంతమైన పాలన కోసం ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించి కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. ఈ నెల 30వ తారీఖు జరుగుతున్నటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు అని నేను నామినేషన్ దాఖలుపరచడం జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆలోచనలకి, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి ఆశీస్సులతో నేను భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖమ్మం నియోజకవర్గానికి పార్టీ అధిష్టానం నన్ను ఆదేశించింది. ఆ ఆదేశానుసారం ఖమ్మం నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల కోసం, భవిష్యత్తు ఖమ్మం ఆధునిక ఖమ్మం నిర్మాణం కోసం, ఖమ్మం నియోజకవర్గ ప్రజల యొక్క అవసరాలు తీర్చే దాంట్లో వాళ్ళ యొక్క మనోభావాలను ఎన్నికల సమయంలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ కు ఈ నిర్ణయం బిగ్ షాక్ అనే చెప్పాలి. తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని షర్మిల ప్రకటించడం సెన్సేషన్ గా మారింది. సీఎం కేసీఆర్ ను ఓడించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్ కు మద్దతుగా ఇవ్వాలని నిర్ణయించామని షర్మిల పేర్కొన్నారు. మేము వెళ్తేనే 200-300 మంది ఊరికనే వచ్చేస్తారు. రాజకీయాలలో ఒక స్టెప్ వెనకకేసేది ఇంకో 4 అడుగులు ముందుకు పోయడం కోసం. అన్యాయం చేశారన్న భావన వాళ్ళలో ఉంది. నిర్ణయం తీసుకునేటప్పుడు కాణిపాక వరసిద్ధ వినాయక స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై చంద్రబాబు నాయుడు పైన కేసులు కడుతున్నారన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని ఆమె మండిపడ్డారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతరుల మీద కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ అంశంపై అగ్రనాయకులు చూసుకుంటారని తెలిపారు. కోట్లతోటి ఈ డిఫెన్స్
సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా జరుగుతున్నాయని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రజలకి తెలియజేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఇప్పుడున్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా అమృత్ పథకం కింద చిత్తూరుకి సంబంధించినంత వరకు 5 లేవనెత్తినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సినటువంటి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మేము ప్రశ్నలు లేవనెత్తాం కాబట్టి ఇంకొకరి మీద నెపం నెట్టాలి అని చెప్పి చూడటం అనేది ఇది నిజంగా నిరంకుశం అని చెప్పి నేను భావిస్తున్నాను. అది మా అగ్రనాయకులు నిర్ణయించాల్సినటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే జనసేన భారతీయ జనతా పార్టీ మధ్యన ఖచ్చితంగా పొత్తు ఉన్నది, కొనసాగుతుందని. ఇంకా మిగిలిన పొత్తులు అంటారా, అది సమయానుకూలంగా సాధారణంగా పొత్తులు అన్నవి ఎన్నికలకి 1-2 నెలల ముందే నిర్ణయం జరుగుతుంది కనుక ఆ సమయం వచ్చినప్పుడు మా అగ్రనాయకత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటాం. మేడం ఇసుక పైన 2000 కోట్లు తింటుంది వైసీపీ ప్రభుత్వం మీరు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ 700 కోట్లు వస్తుందని చెప్తుంది. గతంలో ఫ్రీ అని చెప్పి 10,000 నుంచి 70,000 దాకా అమ్ముకున్నారంటున్నారు. మరి దానిపైన దాని యొక్క భారం నిర్మాణ రంగం మీద ఎలా ఉందండి? ఇవాళ నిర్మాణాలు జరుగుతున్నాయా రాష్ట్రంలో? రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, అసలు నిర్మాణం అనేది జరుగుతుందా? 35 లక్షల నుండి 40 లక్షల భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ రోడ్ల పాలయ్యాయి. అదేవిధంగా వాళ్ళు ట్రాక్టర్లు, పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి నదుల్లో ఆ ఇసుక మైనింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో బోట్స్మెన్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వారు కూడా నిర్వీర్యం అయిపోయి వారి కుటుంబాలు కూడా ఇవాళ చితికిపోయేటువంటి పరిస్థితికి వచ్చాయి. మరి వీటన్నిటికీ జవాబు చెప్పాలి కదా. మేడం గతంలో 8 లక్షల కోట్లు వస్తుంది చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు 11 లక్షల కోట్లు వస్తుంది. ఆదాయం పెరిగినట్ట తగ్గినట్ట మేడం? ఇప్పుడు అంటే మీరు ఆదాయం పెరిగిందని చెప్తున్నారు, కానీ రెండో పక్కన రేషన్ కార్డులు మరి అది కూడా దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదండి. మా పార్టీ నిజమైనటువంటి సామాజిక న్యాయం చేస్తూ ప్రజలకి సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మాడ్గుల, యాచారం పోలీస్ స్టేషన్లను సందర్శించడం జరిగింది. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం, మాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి చెక్ పోస్టుల ఏర్పాట్లను కూడా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి తమ వంతు కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు. రాచకొండ పరిధిలో దాదాపుగా 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. వనపర్తి పట్టణంలోని లక్ష్మీకృష్ణ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వనపర్తి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విశేష స్పందన లభించింది. వేలాదిగా వనపర్తి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మేఘారెడ్డి అభిమానులు సమావేశానికి స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మేఘారెడ్డి మాట్లాడుతూ 2009వ సంవత్సరంలో కూడా కొల్లాపూర్ నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోయిన ప్రస్తుత ఎమ్మెల్యే 2014 ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యాడని, తన రక్తం దారపోసి కాలువల నిర్మాణం చేపడితే 2018 ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఎమ్మెల్యేగా పట్టం కట్టారని ఆయన తెలిపారు. ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణంలో భూములు కోల్పోయిన నిరుపేద ప్రజలకు నేటికి నష్టపరిహారం చెల్లించలేదని ఆయన గుర్తు చేశారు. చిన్నారెడ్డి తనకున్న పలుకుబడితోటి చివరి నిమిషంలో తన పేరు రాయించుకున్నాడని, అధిష్టానం పునరాలోచన చేయాలని, ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో గణపురం మండలం సింగిల్ విండో డైరెక్టర్ సాయిచరణ్ రెడ్డి, ఎంపీటీసీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మరి సంపాదించు, ఎక్కడన్నా గవర్నమెంట్ పైసా ఒక ఛాయ్ అయినట్లయితే నేను దేనికైనా రెడీ ఉన్నా, మీరు రెడీ ఉన్నారా? అది నాకు నిజాయితీ.
నన్ను పట్టుకొని వాడంతా వీడంతా అసలు నీవంతా మీ సన్యాసి ఒకసారి ఉండి తీసుకుంటాను. నేను ఒక్కటి మాట్లాడితే నేను 100 మాట్లాడతా. నేను నిజాయితీ ఉన్నాను, మీరు దొంగలు. ఎంత దరిద్రం అంటే వినపడుతున్నావు, ఎంత దరిద్రం అంటే కాంగ్రెస్ టికెట్ వచ్చిన వాళ్ళు సంబరాలు చేసుకున్నా, టీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకున్నా. దీనంత అంతర్యమైంది, దీని కథ అయింది. నాకు ఉద్యోగం వస్తే తగ్గించడానికి సీట్లు పంచుకుంటాడు అంటే దీని కథ అయింది. అంటే వాళ్ళు ముగ్గురు ఒకటే, ముగ్గురు ముసలింట్లో ఉండేవారు కావద్దా? పండబెట్టాలంటే ఇప్పుడు రాబోయే రోజులలో 2 నుంచి 3 రోజులు చూద్దాం, 10 తారీఖు రోజు చూద్దాం, 12 తారీఖు రోజు చూద్దాం. 12 తారీఖు చూసి ఇప్పుడు కూడా పిసిసి అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం చాలా ఆలోచన చేస్తుంది. మన విలోపలనే ఉన్నపంతుల సర్వే అవుతుంది. ఆ సర్వే ప్రకారం మన అభిప్రాయం ప్రకారం చేయకూర్చు రావాలని కోరుకుందాం. చేయకూర్చు మీద పోటీ చేద్దాం. చేయకూడదు కాంగ్రెస్ పార్టీ నుంచి మనం పోటీ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ గోమం, బీజేపీ గోమం చాలా ఫోన్లు వస్తున్నాయి. ఇంకా అది ఇస్తాము ఇది ఇస్తామని. మేము చాలా విలువైన బతుకుతున్నాం. మేము ఎవ్వరికి వెళ్ళే ప్రసక్తే లేదు. చాలా నిజాయితీగా బతుకుతాం. మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటాము. కాంగ్రెస్ చేయకూడదు మీద పోటీ చేస్తాము. ఒకవేళ ఇక్కడ ఉన్న పెద్ద మనిషి నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురం గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా గ్రామస్తులు కాగడాలతోటి గజమాలతోటి కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 పథకాలను రాజేష్ రెడ్డి ప్రజల్లోకి వివరించారు. ప్రజలకి వివరించి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా కూడా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈనాడు శ్రీపురం గ్రామంలో ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా ఈ అపూర్వ ప్రజా స్పందన చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు, ఈ గ్రామ నాయకులు మా యొక్క ర్యాలీ ఎక్కడ సక్సెస్ అవుతుందనే లైట్లు బంద్ చేయడం జరిగింది. అంటే ఈ స్పందన చూసి వాళ్ళు తట్టుకోలేక లైట్లు బంద్ చేయడం, పోలీసులను పంపించడం, కేసులు పెట్టడం. కానీ ఎటువంటి సమస్య వచ్చినా ఈ ప్రపంచం ఆగదు. ఈ స్పందన, ఈ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వాళ్ళు మా యొక్క మేము రేపు రాబోయే కాలంలో అమలు చేయబోయే ప్రతి ఒక్క పథకం వాళ్ళ ఇంటికి చేరుతుందని వాళ్ళకి నమ్మకం. ఎందుకంటే ఆనాడు చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు మోసపోయినాం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని వాళ్ళు తెలుసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద స్పందన ఏ గ్రామం, ఈ ఒక్క గ్రామమైనా కాదు, ఏ చిన్న గ్రామమైనా పెద్ద గ్రామమైనా కాంగ్రెస్ మహిళలు, పిల్లలు, స్టూడెంట్సు, రైతులు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈసారి మేము నాగర్ కర్నూల్లో కంపల్సరీ ఎట్టి పరిస్థితులైనా ఈ ప్రజా ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఈసారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని మీ అందరికీ మీ ద్వారా తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఓటు హక్కు లేని పిల్లలు వచ్చి చెప్తున్నారు. ఓటు హక్కు లేని చిన్న పిల్లలు కూడా సార్ మీరే గెలవాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటున్నంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇక గేరు మార్చి జోరుగా దూసుకుపోవాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం జగన్ వైసీపీ శ్రేణులకు కర్తవ్య బోధ చేయడంపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు స్పందించారు. వైసీపీ బోరుకు వచ్చినటువంటి బండి లాంటిదని, బోరుకు వచ్చిన బండి గేరు మార్చిన నడవదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలంతా వైసీపీ అరాచక, దౌర్జన్య, మోసపూరిత పాలన పట్ల ఆగ్రహంతో ఉన్నారని, సీఎం జగన్ మాత్రం ఆంధ్రాకు మళ్లీ జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటని కళా వెంకట్రావు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి అదే ధ్యేయం తప్ప, సంక్షేమం అభివృద్ధి ధ్యేయం తప్ప, ఇదేదో ఈయన కేసులు పెడతాడు, తప్పుడు కేసులు పెట్టాడు, అమ్మో ఏదో అయిపోద్దని భయపడేటటువంటి వ్యక్తి కాదు ఆయన. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలందరికీ సంక్షేమాన్ని ఇవ్వడం కోసం, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి జరగడం కోసం
చేసేటటువంటి కృషిలో ఇలాంటి వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు. ప్రజాస్వామ్యంలో ఒక్కోసారి ఒక్కొక్క నాయకుడిగా గెలవచ్చు, కానీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడి దగ్గర ఆయన ఎప్పుడు జడిచేటటువంటి పరిస్థితి లేదు. ఆయనంతా అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్రం బాగుండాలి, తెలుగు ప్రజలందరూ బాగుండాలి అనేటటువంటి బాధే తప్ప నీ కేసులకు భయపడేటటువంటి పద్ధతి కాదు. మేము ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచించండి, ప్రజలందరూ ఆలోచించండి, యువతంతా ఆలోచించండి, మహిళలందరూ ఆలోచించండి. ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాడు, ఈ రాష్ట్ర అభివృద్ధిని కూనీ చేస్తున్నాడు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి అభివృద్ధి చేసేటటువంటి వ్యక్తుల్ని, మరి రాజకీయ పార్టీ నాయకుల్ని మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో, ఆయన్ని ఆ కక్షతో ఆయన్ని ఎన్నిసార్లు జైల్లో పెడతాడు ఈయన. నువ్వు పెట్టుకుంటే మేము భయపడం, కానీ చూస్తూ ఊరుకోం. నిన్ను ప్రజల్లోకి ఈడుస్తాం, ప్రజాకోర్టులో పెడతాం, ప్రజాకోర్టులో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నింటినీ నిలదీస్తాం. అంతే తప్ప భయపడేటటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం మరి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు పోట్లాడుతూనే ఉంటాం. ఈ కేసులకు భయపడేటువంటి పరిస్థితి లేదు. గడిచిన 9 సంవత్సరాలలో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కృషి చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ గ్రామంలోని బాలాజీ గార్డెన్లో ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గం అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి, నాయకులు మెరాజ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా నడుస్తూ ఉంది, కేసీఆర్ గారు ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు, గతంలో పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటో మీకు బాగా తెలుసు. మీరు ఆలోచన చేయాలి. ఒక పటాన్చెరు కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, యావత్ భారతదేశంలో ఏ విధంగా పరిపాలనలు నడుస్తూ ఉన్నాయి. మనకంటే మొదలు 75 సంవత్సరాల క్రితం వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు. మనది 29వ రాష్ట్రం. మన రాష్ట్రం 10 సంవత్సరాల వయసు కలిగిన రాష్ట్రం. మనకంటే మొదలు 75 సంవత్సరాల వయసు కలిగిన ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనమేం చేస్తున్నాము, మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మన గ్రామాలు ఏ విధంగా డెవలప్ అవుతూ ఉన్నాయి, మన పట్టణాలు ఏ విధంగా డెవలప్ అవుతూ ఉన్నాయి, మీరందరూ ఆలోచన చేయాలి. కాబట్టి మీరు దయచేసి పెద్ద మనసుతో ఆలోచన చేసి రేపు 30వ తారీఖు జరిగే ఎలక్షన్లో కారు గుర్తు పైన ఓటేసి భారీ మెజారిటీతో 3వసారి మన ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి చేసినట్టయితే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ తిరిగి ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించుకుంటూ ముందుకు పోతామని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మైనారిటీల కోసం అనేది ఏమేం వర్కులు చేసాం అనేది ఇంతకుముందు తమ్ముడు మెరాజ్ ఖాన్ అన్ని వివరంగా చెప్పడం జరిగింది. రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, మసీదులు కానీ, వాళ్ళకి ఇదే కాదు, నమాజ్ తెలంగాణ రాష్ట్రంలో మన అయ్యవాళ్ళకి ఏ విధంగా సార్లీస్ ఇస్తున్నారో ఇమాం మౌజం దగ్గర మన దగ్గర సార్లీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలి. దసరా పండుగ హిందువులు చేస్తే రంజాన్ పండుగ ముస్లింల కోసం, ముస్లింల కోసం రంజాన్ చేస్తే క్రిస్టియన్ల కోసం క్రిస్మస్ పండుగ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని గౌరవించే రీతిలో ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉన్నాం. మన నియోజకవర్గానికి వస్తే దర్గాలు, ఈద్గాలు, ఆశీర్వాదాలు, చర్చులు, మసీదులు, మన టెంపుల్స్ ఏ ఒక్కరిని విస్మరించకుండా అందరినీ గౌరవించి ముందుకు పోతా ఉన్నాం. ఇంకా కొంచెం గొప్ప బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాం రేపు ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు మన ఇస్నాపూర్లో ఇష్యూలు ఉన్నాయి, ఏది మన మజీద్ ఇష్యూ. అలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో 17 సంవత్సరాల ముజీబ్ బిన్ మొహమ్మద్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏరియా కార్పొరేటర్ అబ్దుల్ హన్నన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. रात को आकर सोया तो भी सुबह में भी बुला ले रही, रात में भी फोन करके बुला ले रही, जो बोले वो जैसा बोले वैसे बातें कर रही। सर मेरे फोन, हाँ इससे पहले कंप्लेन करे 2 महीने पहले से लिखा है सर, ये सब 3 साल का टाइम लिए करते बोले, बाद में भी
करते बोले, बाद में भी फिर ऐसी टॉर्चर एक नहीं, दो नहीं, चार बच्चे, और घर में कितने लोग आते जाते मैं मेरी आंखों से देखी सर। मेरे भाया है वो है बोलती, घर के सामने बच्चे हाथां काट लेके गए, फांसी लेने को गए, गाड़ी के नीचे आते बोल के लेट गए सर। एक नहीं, दो नहीं, कितने बच्चे। मेरे बच्चे के दोस्तों के संगत बात करती थी और मेरे बच्चे को फंसा दिया और ना बाजू खड़ गए, मेरे बच्चे को मौत के मुंह में ढकल दिया। आज पूरे से चलेगा और वो दूसरे बच्चे के साथ ऐसा नहीं करना, उसको सजा कड़ी से कड़ी सजा देना, बच्चे के साथ नहीं करना। हाँ, लड़की की एज ज्यादा है, 27 है। आपके बच्चे की एज क्या थी? मेरे बच्चे की 18 साल की, 17 थे, अब सितंबर कुछ 18 लगे उनको। 3 साल का टाइम लिए करते बोल के, बच्चा माइनर था जब? हाँ, करते बोल के रवि सर के सामने पेपर लिखा है, सब करे, रवि सर के सामने बात करके गए, 3 साल का टाइम लेके गए हम लोग। उसके बावजूद भी इतने टॉर्चर देके मेरे बच्चे को मार डाली। मेरे भी से भी बात करी, तुम्हारा बच्चा गालियां दे रहा, बातें कर रहा, लड़ रहा, ये कर रहा, वो कर रहा। वो तो मैं बोली घर को नकवाने दो जी, जो भी बोला मेरे को बोलो, वो तो मर जा फांसी ले लेके। यहाँ किसको बोल के मेरे सामने से बोली, बा मेरे सामने से बोली उन्हें। 3-4 दिन पहले से बोली ये बात। मैं बोली चुप, बुला ले रहे, बिठा ले रहे, रातों में बुला ले रहे, खाना नहीं खा रहा, कुछ नहीं खा रहा। मैं मोहम्मद चाचा को बोलती देखो तुम्हारा नको करो जी ऐसा बोल के। मैं हमारी देवरानी से बात भी कराई, उनको मैं बात कराए, बाद में भी अच्छी बात है नहीं करती आंटी वो ये बोल के सब बोले। मकानदार को क्या बोल के रखे, मेरा शौहर है ये, अम्मा का नहीं रहता, मेरे को अलग रखे बोल के बोले, कहते मकानदारों के सामने। मैं गई तो मकानदार ये बोले आप ही इजाजत दिए, कहते ना बोल के मेरे को बोल रहे सर उन्होंने। एक माँ कैसा इजाजत देती, नहीं करे सो। पुलिस से क्या मुतालिबा है? अब क्या इंसाफ होना मेरे को, मेरा बच्चा तो चलेगा टॉर्चरों में, उसके दूसरे बच्चे नहीं मनना, उसको सजा देना बस, माँ का बोझ नहीं उतरना, उसको सजा देना, उसको ऐसा भी सजा देना उसको। कंप्लेन करे आप? हाँ, कंप्लेन करे हम लोग, कहाँ पे करे? यहाँ पलकनुमा पीएस में करे। मेरे को बोलना ना नहीं आता, मेरे को चला देना ना। देखो 1 से 2 वक्त 4 वक्त झगड़ा होता, मेरे को होता, मैं दूसरे अंदाजे से बात करता हूँ। उनको भी काउंसलिंग करते थे, इनकी भी काउंसलिंग करते थे, कुछ भी समझा बुझा के काम करते थे ना जी। बड़े बड़े मसलों को हल करते, ये मसले को अल्लाह की मर्जी, अल्लाह जान चलेगा, इंसाफ होना जरूर उसको ऐसी सजा होना। सदर साहब भेजाए मेरे को खास तौर से कि वहाँ पर जाके उनके घर वालों को पुरसा दो और जितनी मुमकिन मदद हो सकते वो लोगों को करो बोल के सदर साहब यहाँ तक जाए मेरे को। इंशाल्लाह ताला मैं आप लोगों की जो मदद होना है, कल सुबह में पोस्टमार्टम के लिए भी मैं साथ चलता हूँ। मैं चल के जल्द से जल्द पोस्टमार्टम कराने की कोशिश करूँगा। पोस्टमार्टम तो कराना पड़ता, एमएलसी हो गई थी, पोस्टमार्टम तो कराना पड़ता। तदफीन का कहाँ इंतजाम क्या करें, अभी तो कुछ सोचे नहीं, कुछ वो करने के बड़ों से। తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం దర్శనానికి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతామని, ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల కోసం 4,25,000 సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తున్నట్లుగా డిసెంబర్ 22 నుండి తిరుపతి నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే 9 కౌంటర్ల ద్వారా కేటాయిస్తామని, కోట పూర్తయ్యే వరకు కూడా దాకా కౌంటర్లు తెరిచే ఉంటాయని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని గురించి చాలామంది భక్తులు అడిగారు. నవంబర్ 10వ తేదీ 300 టోకన్స్ అంటే ఎస్సీడీ టోకన్స్ ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది. దాదాపు 2,25,000 టోకన్స్ 10 రోజులకు కలిపి రిలీజ్ చేస్తూ ఉన్నాం. శ్రీవాణి ట్రస్ట్ డోనార్స్కు ఎవరైతే డొనేషన్ కడతారో వారికి ప్రతిరోజు 2,000 టోకన్స్ అంటే టోటల్ 10 డేస్ కలిపి 20,000 దర్శన టోకన్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒకటి క్లారిఫై చేస్తున్నాను, శ్రీవాణి ట్రస్ట్కు డొనేషన్ కట్టి దర్శనం చేసుకున్న వాళ్ళకు కూడా 300 రూపీస్ టికెట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నాట్ విఐపి బ్రేక్ దర్శనం, ఓన్లీ 300 రూపీస్ దర్శనమే. అంటే మహాలఘు వరకు మాత్రమే వాళ్ళకు కూడా ఉంటుంది. ఆ దర్శనం జనరేట్ అయ్యేటువంటి స్లిప్లో రిసీట్లో క్లియర్గా రాసి ఉంటుంది ₹300 దర్శనం, ఎస్సీడీ దర్శనం మాత్రమే, అది కూడా మహాలఘు వరకే దర్శనం ఉంటుంది. ఈ 10 రోజులు మెయిన్గా స్వామివారిని దర్శించుకున్న తర్వాత మెయిన్ వచ్చేసి వైకుంఠ ద్వార దర్శనం కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం అందరికీ సమానంగా ఉంటుంది. కాబట్టి స్వామివారి దర్శనం మాత్రం మహాలఘు వరకు మాత్రమే పరిమితమని శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కూడా
ఆ స్లిప్లోనే జనరేట్ అవుతుంది. టికెట్ వాల్యూ కూడా 300 రూపీస్. తర్వాత ఎస్ఎస్డి టోకన్స్ ప్రతి సంవత్సరం లాగానే తిరుపతిలో 4,25,000 టోకన్స్ 10 రోజులకు కలిపి 9 సెంటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. 9 సెంటర్లో కూడా దాదాపు 100 కౌంటర్లు ఏర్పాటు చేసి 22వ తేదీ మార్నింగ్ స్టార్ట్ చేసి 10 డేస్ కంటిన్యూస్గా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత డేట్ అండ్ టయాన్ని బట్టి ఓన్లీ 24 అవర్స్ ముందే స్వామివారి దర్శనానికి భక్తులు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. పోయిన నెల వివరాలు. అక్టోబర్ నెలలో శ్రీవారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 21,75,000. హుండీ కానుకలు 108,65,00,000. అంటే దాదాపు ఇప్పటికీ 100 కోట్లకు తగ్గలేదు ఇంతవరకు. 2021 ఏప్రిల్ నుంచి ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా 100 కోట్లకు తగ్గకుండా భక్తులు స్వామివారికి కానుకలు సమర్పిస్తున్నారు. దాదాపు 1,05,00,000 లడ్లు భక్తులు తీసుకోవడం జరిగింది. ఈ నెలలో 47,14,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కళ్యాణకట్లో 8,30,30,000 మంది భక్తులు తలనీయాలు సమర్పించారు. తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రులు ఆర్కే రోజా, చెల్లుబైన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు సుబ్రహ్మణ్యం, మురుగుడు హనుమంతరావులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో ప్రారంభమైన ఎన్నికల నామినేషన్ పర్వం. మొదటి రోజు ఖమ్మం నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల. తెలంగాణలో ఎన్నికల పోటీ నుండి తప్పుకున్న వైఎస్ఆర్టీపీ. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామన్న పార్టీ అధినేత వైఎస్ షర్మిల. బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై చంద్రబాబుపై కేసులు కడుతున్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందన్న బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. అసెంబ్లీ ఎన్నికల భద్రతను కట్టుదిట్టం చేస్తున్న రాచకొండ పోలీసులు. మాడ్గుల, యాచారం పోలీస్ స్టేషన్ల సందర్శించిన సిపి చౌహాన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.